మీకు 2 వాట్సాప్‌లో 2 కొత్త అప్డేట్స్ అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా అన్నమాట. సింపుల్‌గా మీరైతే వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ స్టేటస్ అయితే పెడుతుంటారు కదా! స్టేటస్‌లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా కెమెరా మీద, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ లేఅవుట్ అనేది ఉంటుంది. ఈ లేఅవుట్ మీద క్లిక్ చేసి మీరు కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మినిమం ఒక 6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆల్బమ్ లాగా అయితే మీరైతే చేసుకొని స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ, మీరైతే ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక ఫోటో తర్వాత ఇంకొక కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తుంటారు కదా, అలానే మనకు వాట్సాప్లో కూడా ఫ్యూచర్ అయితే వచ్చింది. ఏం లేదు, సింపుల్గా మీరైతే ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా మీరైతే ఒక ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంది కదా టీ పక్కన, టెక్స్ట్ టీ పక్కన, అండ్ ఇక్కడ ఫోటో అని ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసి మీకైతే ఇలా ఫోటో అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా కొన్ని షేప్స్ అయితే ఇలా అయితే వస్తాయి అన్నమాట. మనకు సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఉంది కదా అలానే వస్తుంది. మీకు నచ్చిన షేప్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసేయండి. ఇలానే సేమ్ మీరు ఎన్ని ఫొటోస్ అయినా ఇలా అయితే పెట్టుకోవచ్చు అనమాట సింపుల్గా. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ డన్ ఇచ్చేసి ఇలా పెట్టేసి ఇక్కడ సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ కూడా యాడ్ చేసేసుకొని స్టోరీ కూడా టెక్స్ట్ కూడా ఇచ్చేసి మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.